హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అండ్ యానిమల్స్ అనే దీంట్లో నెక్స్ట్ మనకి థర్డ్ లెక్చర్లో మనం యానిమల్ టిష్యూస్ అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అవర్ టాపిక్ ఈజ్ ద యానిమల్ టిష్యూస్. సో టిష్యూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ ద సేమ్ ఆరిజిన్ అండ్ స్పెసిఫిక్ ఫంక్షన్ అనేదాన్ని మనం ఒక టిష్యూ అంటాం. అయితే మనకి ఏ యానిమల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ప్లాంట్స్లో మనం చూసుకున్నట్లయితే మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ పర్మనెంట్ టిష్యూస్ అని చెప్పి 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. అలా మనకి యానిమల్స్లో చూసుకున్నట్లయితే ఎట్లాంటి టిష్యూస్ ఉంటాయి అనేది ఈ క్లాస్లో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యానిమల్స్ అనేవి ఏ యానిమల్స్ అయితే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయో అట్లాంటి వాటిలో యూనిసెల్యులర్ ఈజ్ నథింగ్ బట్ యూని మీన్స్ సింగిల్. సో ఏ ఆర్గానిజమ్స్లో అయితే బాడీలో ఓన్లీ 1 సెల్ మాత్రమే ఉంటుంది. సో ద బాడీ ఆఫ్ ఆర్గానిజం ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ సింగిల్ సెల్ ఓన్లీ. అయితే ఆ బాడీ మొత్తం అది ఎప్పుడైతే 1 సెల్ మాత్రం ఉంటుందో ఆ ఆర్గానిజం కావాల్సిన లైఫ్ ప్రాసెస్ అన్నీ కూడా ఆ సింగిల్ సెల్ మాత్రమే చేయాలి. సో ఇన్ ద ఏ సెల్యులర్ యానిమల్స్ ద సింగిల్ సెల్ పెర్ఫార్మ్స్ ద ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, సర్క్యులేషన్ ఇవన్నీ కూడా మనకి 1 సెల్ మాత్రమే చేస్తుంది. అంటే సింగిల్ సెల్ యాక్ట్స్ యాజ్ ఏ కంప్లీట్ ఆర్గానిజం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా మరి మల్టీ సెల్యులర్ యానిమల్స్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? మల్టీ అంటే మెనీ అని అర్థం. సో ఏ ఆర్గానిజమ్స్లో అయితే ఏ యానిమల్స్లో అయితే మెనీ సెల్స్ ఉంటాయో అట్లాంటి వాటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం. అట్లాంటి వాటిలో ఏవైతే సేమ్ లైఫ్ బేసిక్ ప్రాసెస్ ఉన్నాయో డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, సర్క్యులేషన్, రీప్రొడక్షన్ ఇవన్నీ కూడా దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ బై ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్. సో ఈ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటామంటే టిష్యూ అని చెప్పి అంటాం. So in the unicellular organisms, single cell is doing all functions. In multicellular organisms, group of cells, that is tissues, are performing the different life functions. Next, for example, in the 𝐕𝐤𝐝𝐿, the group of cells and cell products that are arising from the same region of the embryo and which also perform the specific function will constitute a tissue. సో మనకి చూసుకున్నట్లయితే ఎనిమేలియాలో మనకి చూసుకున్నట్లయితే పారాజోవా ఉంది అండ్ యూమెటాజోవా ఉంది. పారాజోవాలో మనకి ఎటువంటి టిష్యూస్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫైలం పొరిఫెరా. అలా కాకుండా మన యూమెటాజోవన్స్లో చూసుకున్నట్లయితే గ్రూప్ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ సెల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద సేమ్ రీజియన్ ఆఫ్ ద ఎంబ్రియో. అంటే ఇవి జర్మ్ లేయర్స్లో ఏదైనా ఒక జర్మ్ లేయర్ నుంచి మాత్రమే రావాలి. ఎయిదర్ ఫ్రమ్ ఎక్టోడమ్ ఆర్ ఫ్రమ్ మీసోడమ్ ఆర్ ఎండోడమ్. అలా వస్తూ స్పెసిఫిక్ ఫంక్షన్ కానీ అవి ఎగ్జిక్యూట్ చేస్తున్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే టిష్యూ అంటాం. అయితే స్టడీ ఆఫ్ టిష్యూస్ని ఏమంటాం? స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ హిస్టాలజీ. హిస్టోస్ అంటే టిష్యూస్. దీన్నే మనం ఇంకా ఏమంటామంటే మైక్రో అనాటమీ అని చెప్పేసి కూడా అంటాము. సో ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో అనాటమీ ఆర్ హిస్టాలజీ. నెక్స్ట్, ఈ టిష్యూ అనే దాంట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో టిష్యూ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ సెల్స్ ప్లస్ ఈసీఎం. ఈసీఎం స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెల్స్ ఆర్ ద బ్రిక్స్ లైక్ ద యూనిట్ రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఆర్గానిజం. సో దీస్ ఆర్ లైక్ ద బ్రిక్స్. సో హియర్ మనం చూసుకున్నట్లయితే కొన్ని సెల్స్ ఎలా ఉన్నాయి. ఈ సెల్స్ అన్నీ కూడా గ్లూ చేయాలి, అన్నీ కూడా ఒకే దగ్గరికి బైండ్ అయ్యి ఉండాలి. అంటే వాటి మధ్య ఒక గ్లూయింగ్ సబ్స్టెన్స్ అనేది ఉండాలి. ఈ గ్లూయింగ్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో టిష్యూ ఈజ్ నథింగ్ బట్ సెల్స్ ప్లస్ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఈజ్ దేర్. ఈ రెండింటిని కలిపి మనం ఏంటంటే మనం టిష్యూ అని చెప్పేసి అంటాం. అండ్ దిస్ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్, సో ఈ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ వ్యారీస్ ఇన్ కంపోజిషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద క్వాంటిటీ. సో వాటిలో ఉండే కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ వాటిలో ఉండే క్వాంటిటీ కూడా బట్టి కూడా మనకి డిఫరెంట్ ఇష్యూస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసిఎం అనేది మనకి ఉంది, ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యానిమల్స్లో చూసుకున్నట్లయితే మనం బేసిక్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్లో చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క దాని యొక్క ఆరిజిన్ ఏంటి? ఎపిథీలియల్ టిష్యూస్, కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ ఎక్టోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి,
కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి అండ్ కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ ఎండోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. సో ఎపిథీలియం కెన్ బి ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఎయిదర్ ఫ్రమ్ ఎక్టోడర్మ్ ఆర్ ఫ్రమ్ మీసోడర్మ్ ఆర్ ఫ్రమ్ ఎండోడర్మ్. సో 3 జర్మ్ లేయర్స్లో ఏదైనా ఒక జర్మ్ లేయర్ నుంచి ఇది ఫామ్ అవుతుంది ఎపిథీలియల్ లేయర్, ఎపిథీలియల్ టిష్యూ అనేది. నెక్స్ట్ వన్ ఈస్ ద కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అండ్ మస్కులర్ టిష్యూ రెండు చూసుకున్నట్లయితే బోత్ ఆర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద మీసోడర్మ్ ఓన్లీ. రెండు కూడా మనకి మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. అయితే కనెక్టివ్ టిష్యూ చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ద మోర్ మ్యాట్రిక్స్, ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అన్నిటికన్నా ఇందులో ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని మజిల్స్ కూడా మీసోడర్మల్ ఇన్ ఆరిజినా కాదు, ఆల్మోస్ట్ ఆల్ మజిల్స్ అనేవి మనకి మీసోడర్మల్. బట్ మనం ఐలో చూసుకున్నట్లయితే ఐలో ఉండే ఐరిస్ అండ్ సీలియరీ బాడీ ఈ రెండు కూడా మనకి ఎక్టోడర్మల్ అని చెప్తాడు, ఇవి మనకి మీసోడర్మల్ కాదు. సో ద వన్ అండ్ ఓన్లీ మజిల్స్ ఇన్ ద బాడీ విచ్ ఆర్ ఎక్టోడర్మల్, ఐరిస్ అండ్ సీరియల్ బాడీ. నెక్స్ట్ నర్వస్ టిష్యూలో మనం చూసుకున్నట్లయితే ఇది ఏ జర్మ్ నుంచి ఫార్మ్ అవుతుందంటే ఎక్టోడర్మ్ నుంచి ఫార్మ్ అవుతుంది. మరి అన్ని నర్వస్ టిష్యూలో ఉండే అన్ని కాంపనెంట్స్ కూడా ఎక్టోడర్మ్ నుంచే ఫామ్ అవుతున్నాయా? నో. ఇక్కడ కూడా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, దీన్ని మనం మైక్రోగ్లియా అంటాం. ఇది మనకి ఏంటంటే మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో ఆల్ ద కాంపనెంట్స్ ఆఫ్ మస్కులర్ టిష్యూ ఆర్ మీసోడర్మల్ except iris and ciliary body which are ectodermal in origin, and all the components of nervous tissue are ectodermal origin except microglia which are mesodermal in origin. Now these tissues will differ from each other and in the types and functions of their cells. సో వాటిలో ఉండే టైప్స్ ఆఫ్ సెల్స్ ఏమున్నాయి అండ్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అండ్ ఆ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ యొక్క కాంపోజిషన్ ఏంటి అండ్ ఆ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ యొక్క అమౌంట్ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది, వీటన్నిటిలో కూడా ఈ టిష్యూస్ మనకి డిఫరెన్స్ అనేవి చూపిస్తాయి. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎపిథీలియల్ టిష్యూస్. ఎపి ఈజ్ నథింగ్ బట్ అపాన్ అండ్ థీలియా ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్. సో ఎపిథీలియల్ అంటే ఏదైనా ఒక టిష్యూ మీద ఉండేదాన్ని దీన్ని ఎపిథీలియల్ టిష్యూ అంటాం. అండ్ వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే దే విల్ ఫార్మ్ ద కవరింగ్ ఆఫ్ ద బాడీకి అనే దానికి అవి కవరింగ్ని ఫామ్ చేస్తాయి. అండ్ దే విల్ డూ ద లైనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆర్ క్యావిటీస్. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆర్ క్యావిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి లైనింగ్ అనేది కూడా ఫామ్ చేస్తాయి. అండ్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎపిథీలియల్ టిష్యూస్లో ఇవన్నీ కూడా సిమెంటింగ్ సబ్స్టెన్స్ ద్వారా బైండ్ అయి ఉంటాయి లైక్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్. అయితే ఈ ఎపిథీలియల్ టిష్యూ సెల్స్లో ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో ఉండే సెల్స్ మధ్య కొన్ని జంక్షన్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఏంటంటే స్పెషలైజ్డ్ జంక్స్ అంటాం, విచ్ ఆర్ ద స్ట్రక్చరల్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ లింక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ జంక్షన్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ జంక్షన్స్ ఉంటాయి. టైట్ జంక్షన్స్, డెస్మోజోమ్స్, గ్యాప్ జంక్షన్స్. Desmosomes are also called as anchoring junctions or adhering junctions, and gap junctions are also called as communicating junctions. So now let us see one by one. First one వచ్చేసి మనకి టైట్ జంక్షన్స్. సో టైట్ జంక్షన్స్ యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్, ఇవి రెండు సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ని టైట్గా హోల్డ్ చేసి ఉంచుతాయి. సో దానివల్ల యూజ్ ఏంటి అంటే ఇవి లీకేజ్ అవ్వకుండా చూస్తాయి. సో దే విల్ ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్. ఎక్కడైనా ఒక బాడీ ఫ్లూయిడ్ అనేది లీక్ అవ్వకుండా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇలా ఒక సెల్ ఉంది, నెక్స్ట్ ఇలా ఒక సెల్ ఉంది, అండ్ ఈ రెండు సెల్స్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇలా టైట్ జంక్షన్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నుంచి ఫ్లూయిడ్ అనేది ఉంది, సమ్ బాడీ ఫ్లూయిడ్. సో ఈ బాడీ ఫ్లూయిడ్ అనేది బయటికి రాకుండా, అది లీక్ అవ్వకుండా బాడీ ఫ్లూయిడ్ అనేదాన్ని ఇది హోల్డ్ చేస్తుంది. నెక్స్ట్ దే విల్ ప్రివెంట్ ద వాటర్ లీకేజ్ ఇన్ టు ద సరౌండింగ్ సెల్స్ ఇన్ అవర్ స్వెట్ గ్లాండ్స్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే స్వెట్ గ్లాండ్స్లో ఉండే టైట్ జంక్షన్స్ అనేవి వాటర్ లీకేజ్ని అవ్వకుండా చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన స్కిన్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉంటుంది అండ్ ఇట్ విల్ మేక్స్ అవర్ స్కిన్ వాటర్ టైట్గా ఉండేటట్లు మనకి ఇది చేస్తుంది. నెక్స్ట్ సో ద ప్లాస్మా మెంబ్రెన్స్ ఆఫ్ adjacent cells are tightly pressed against each other and are bound together by a specific proteins. ఇక్కడ మనకి కొన్ని చూసుకున్నట్లయితే టైట్ జంక్షన్స్లో కొన్ని ప్రోటీన్స్ అనేవి ఇలా బైండ్ చేసి ఉంచుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డెస్మోజోమ్స్. వీటిని మనం అదరింగ్ జంక్షన్స్ అంటాం, లేదంటే అదెషన్ జంక్షన్స్ అంటాం. సో దే ఆర్ ఫౌండ్ ఇన్
both epithelial tissues as well as muscular tissues. సో epithelial tissuesలో muscular tissuesలో రెండిట్లో కూడా దీన్ని చూడొచ్చు. అండ్ మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? టైట్ జంక్షన్స్ అనేవి ఒక బ్లీకేజ్ని ప్రివెంట్ చేసే మరి ఇవేం చేస్తున్నాయి? దే యాక్ట్స్ యాజ్ ఎ రివేట్స్, అంటే మనం నట్స్ అండ్ బోల్ట్స్ అంటాం చూడండి, అలా ఈ రెండు సెల్స్ని గట్టిగా ఒక షీట్స్ లాగా అటాచ్ చేసి ఉంచుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెండు సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్స్ని ఇలా టైట్గా హోల్డ్ చేసి ఉంచుతున్నాయి. అయితే వీటిలో కొన్ని ఫిలమెంట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కెరాటిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మనకి డెస్మోజోమ్స్లో ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనేవి ఏ ప్రోటీన్తో మేడ్ అయి ఉన్నాయి అంటే కెరాటిన్ ప్రోటీన్తో. అండ్ దట్ విల్ సపోర్ట్ ద డెస్మోజోమ్స్ ఇన్ ద సైటోప్లాజం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి గ్యాప్ జంక్షన్స్. ఇందులో మనకి నేమ్లోనే మనకి తెలిసిపోతుంది. గ్యాప్ ఆర్ కమ్యూనికేటింగ్ జంక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు సెల్స్ ఇలా ఉన్నాయనుకుందాం. సో ఈ రెండు సెల్స్ మధ్య కూడా ఒక చిన్న పాసేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాసేజ్ ద్వారా అటు నుంచి ఉండే అయాన్స్ ఇటువైపు, ఇటువైపు ఉండే అయాన్స్ అటువైపు, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ అవుతాయి. సో దే విల్ ప్రొవైడ్ ద కంటిన్యూస్ సైటోప్లాస్మిక్ ఛానల్స్ బిట్వీన్ ద అడ్జసెంట్ సెల్స్. రెండు సెల్స్ మధ్య ఒక కంటిన్యూటీ ఆఫ్ సైటోప్లాజం చేస్తుంది. అండ్ దీస్ ఆర్ కంపేరబుల్ టు ప్లాస్మా డెస్మేటా విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. సో ప్లాంట్ సెల్స్లో మనం చూసుకున్నట్లయితే ప్లాస్మా డెస్మేటా ఇలా ఉంటాయి. సో ఈ ప్లాస్మా డెస్మేటా ఏవైతే ఉందో ఈ ప్లాస్మా డెస్మేటా ద్వారా మనకి ఒక సైడ్ ఉండే మాలిక్యూల్స్ ఇంకో సైడ్కి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో ఇలానే ఇక్కడ కూడా మనకి యానిమల్స్లో గ్యాప్ జంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వేరియస్ టైప్స్ ఆఫ్ అయాన్స్, sugar molecules, amino acids, they can travel or they can pass from one cell to adjacent cell through the gap junctions అని చెప్పుకోవచ్చు. మరి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఈ గ్యాప్ జంక్షన్స్ అనేవి మనకి కార్డియాక్ మజిల్స్లో మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. వేర్ దే విల్ అలౌ ద ర్యాపిడ్ కండక్షన్ ఆఫ్ ద ఇంపల్సెస్ ఆర్ డీపోలరైజేషన్. సో మనకి ఈ డీపోలరైజేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవడానికి, సో మన కార్డియాక్ మజిల్ని మనం ఫంక్షనల్ సెన్సేషన్ అంటాం. ఎందుకంటే అందులో ఉండే మజిల్స్ అనేవి కూడా ఒకేసారి కాంట్రాక్ట్ అయ్యి ఒకేసారి రిలాక్స్ అవ్వగలవు. సో ఆ కార్డియాక్ సైకిల్ మనం అవి 0.8 సెకండ్లో కంప్లీట్ చేయగలుగుతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఈ గ్యాప్ జంక్షన్స్ అనేవి వాటిలో ఉండడం వల్ల. నెక్స్ట్, సో ఫస్ట్ మనకి ఎపిథీలియల్ టిష్యూ చూసుకున్నట్లయితే ఎపిథీలియల్ టిష్యూ కెన్ బి ఆరిజినేట్ ఫ్రమ్ ద ఎనీ ఆఫ్ ద 3 జర్మ్ లేయర్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ ఎక్టోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి, కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ ఎండోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి, కొన్ని ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి మనకి మీసోడర్మ్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. మరి వాటి యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఎలా అవుతుంటాయంటే దే రెస్ట్ ఆన్ వన్ మెంబ్రెయిన్ కాల్డ్ యాజ్ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనకి ఇంటర్నల్ ఆర్గాన్ అనుకుందాం. సో ఈ ఇంటర్నల్ ఆర్గాన్ మీద ఈ ఎపిథీలియా ఏదైతే ఉందో ఈ ఎపిథీలియా అనేది డైరెక్ట్గా ఇంటర్నల్ ఆర్గాన్కి కాంటాక్ట్లో ఉండదు. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ మనకు ఒక బేస్మెంట్ మెంబ్రెయిన్ అన్నది ఉంటుంది. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ మాత్రమే ఎపిథీలియల్ టిష్యూస్ అనేది ఉంటుంది. అయితే ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది? ఇది కొంత పోర్షన్ మనకి ఎపిథీలియల్ సెల్స్ నుంచి ఫామ్ అవుతుంది, అండ్ కొంత పోర్షన్ అనేది మనకి ఈ అండర్లైనింగ్ ఆర్గాన్ ఆర్ అండర్లైన్ టిష్యూ ఏదైతే ఉందో దాని నుంచి ఫామ్ అవుతుంది. అయితే ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బేసిలర్ లామినా and reticular lamina. So first one is the basilar lamina, second one is the reticular lamina. So the basal lamina is close to the epithelial cells and reticular lamina is close to the underlying connective tissue అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఎపిథీలియల్ టిష్యూ అనేది అవాస్కులర్ అంటాం. వాస్కులర్ అంటే బ్లడ్ సప్లై ఉందని అర్థం. ఏవాస్కులర్ అంటే బ్లడ్ సప్లై లేదు. మరి అట్లాంటప్పుడు అవి ఫుడ్ సబ్స్టెన్స్ని ఎలా తీసుకుంటాయంటే డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా తీసుకుంటాయి. నెక్స్ట్, అయితే ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో ఉండే ఫ్రీ సర్ఫేస్ ఏదైతే ఉందో ఐదర్ అవి మైక్రోవెల్లై అయినా ఉండొచ్చు, లేదంటే స్టీరియాసీలే అయినా ఉండొచ్చు. సో దీస్ మైక్రోవెల్లై విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఉంది. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్లో మనకి బాసిల్ లామినా అనేది ఉంది అండ్ రెటిక్యులర్ లామినా అనేది ఉంది. అప్ టు మనకి ఇక్కడ ఈ కింద ఏదైతే ఉందో ఇక్కడ మనకి కనెక్టివ్ టిష్యూ అనేది ఇలా ఉంది, ఇలా. సో ఇక్కడ వరకు మాత్రమే మనకి బ్లడ్ వెజల్స్ అనేవి సప్లై అనేది ఉంది. అండ్ ఈ బేసల్ లామినా అండ్ రెటిక్యులర్ లామినా ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు మనకి ఈ నర్వ్ సప్లై అనేది ఉంది. ఈ ఎపిథీలియం ఏదైతే ఉందో దీనికి ఎటువంటి బ్లడ్ సప్లై అనేది లేదు. ఇందులో మనకి 2 సర్ఫేసెస్ చెప్పుకోవచ్చు. ఇలా సైడ్స్లో ఉండే సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం లేటరల్ సర్ఫేసెస్ అని చెప్తాం. అండ్ అలా కాకుండా
పైన ఏవైతే సర్ఫేస్ ఉన్నాయో వీటిని మనం ఎపికల్ సర్ఫేస్ అంటాం. అయితే ఈ ఎపికల్ సర్ఫేస్ ఆర్ ఫ్రీ సర్ఫేస్ అనేది 2 టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఉండొచ్చు. ఈధర్ వాటిలో మనకి మైక్రోవెల్లై ఉండొచ్చు ఇలా, లేదంటే అందులో మనకి ఇలా స్టీరియోసీలియా అయినా ఉండొచ్చు. సో మైక్రోవెల్లై ఆర్ ద ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ దట్ విల్ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ అయితే స్టీరియోసీలియా అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద లాంగ్ అండ్ నాన్ మొటైల్ cilia like process and they are mechanosensing organelles and they will respond to the fluid motion and the animals for the various functions. For example ఈ స్టీరియోసీలియా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఎపిడిడైమిస్. సో మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో టెస్టిస్ నుంచి ఒక స్ట్రక్చర్ అనేది ఆరిజినేట్ అవుతుంది, దీన్ని మనం ఎపిడిడైమిస్ అంటాం. నెక్స్ట్ మన ఇంటర్నల్ ఇయర్లో కూడా మనకి ఇక్కడ స్టీరియోసీలియా అనే దాన్ని మనం చూడొచ్చు. సో ఇలా ఫింగర్ లైక్ ఇలా మనకి సీలియా లైక్ ప్రాసెస్ అనేవి ఇలా ఆరిజినేట్ అయ్యాయి. ఇవి మనకి ఏంటంటే టెక్టోరియల్ మెంబ్రేన్ మనకి టచ్ చేస్తాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్, స్టీరియోసీలియా ఆర్ నాన్ మొటైల్ వేరస్ సీలియా ఆర్ మొటైల్. అంటే స్టీరియోసీలియా అనేవి ఎటువంటి మూమెంట్ చూపవు, బట్ సీలియా అనేవి మూమెంట్ చూపిస్తున్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ వై అని చూసుకున్నట్లయితే సీలియా అనేవి మనకి కొన్ని సిచ్యువేషన్స్లో మొటైల్గా ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్లో నాన్ మొటైల్గా ఉంటాయి. బట్ స్టీరియోసీలియా అనేవి అసలు కంప్లీట్గా నాన్ మొటైల్, వాటికి ఎటువంటి మొటిలిటీ అనేది లేదు. అండ్ స్టీరియోసీలియా ఆర్ యాక్చువల్లీ మోర్ అసోసియేట్ విత్ ద మైక్రోవెల్లై దాన్ ద సీలియా. సో ఇవి మైక్రోవెల్లైతో ఎక్కువగా అసోసియేట్ అయి ఉంటాయి. అండ్ సో సీలియా యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఏదైనా సబ్స్టెన్సెస్ని మూవ్ చేయాలి, లేదంటే ప్రొపల్ చేయాలి. అలా కాకుండా మరి స్టీరియోసీలియా ఫంక్షన్ ఏంటంటే ఇవి జస్ట్ మెకానో సెన్సింగ్ ఆర్గనల్. సో అందుకోసమనే స్టీరియోసీలియా అనేవి నాన్ మొటైల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఎన్ని ఉన్నాయి? సో ఇందులో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఎపిథీలియల్లో దాన్ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రాటా వీ హ్యావ్ ద 2 టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్. వాట్ ఆర్ దే? సో వీటిని మనం సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటితో పాటుగా సమ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ మోడిఫైడ్ ఫర్ ద సెక్రెషన్, దే ఆర్ బికమింగ్ ద గ్లాండ్యులర్. వీటిని మనం ఏమంటామంటే గ్లాండ్యులర్ ఎపిథీలియం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఎపిథీలియా. సో ఇన్ కేస్ అందులో మనకి ఓన్లీ 1 లేయర్ ఆఫ్ సెల్స్ ఉన్నట్లయితే వీటిని మనం సింపుల్ ఎపిథీలియం అంటాం. నెక్స్ట్ అలా కాకుండా అందులో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నట్లయితే దీన్ని మనం కాంపౌండ్ ఆర్ స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని చెప్పి అంటాం ఇట్లా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింపుల్లో ఓన్లీ 1 లేయర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అందులో మనకి సెల్ షేప్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ సెల్స్ అనేవి ఫ్లాట్గా ఉన్నాయా వీటిని మనం ఏమంటామంటే స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. అలా కాకుండా సెల్స్ అనేవి క్యూబ్లా ఉన్నాయా అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే క్యూబాయిడల్ ఎపిథీలియం అని చెప్పేసి అంటున్నాం. అలా కాకుండా ఈ సెల్స్ అనేవి మనకు ఒక కాలమ్స్ ఆఫ్ టేబుల్ మాదిరి ఉన్నాయా దీన్ని మనం కాలమ్నార్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. సో సింపుల్ ఎపిథీలియం ఆల్ ఆర్ హ్యావింగ్ ద సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్, బట్ అందులో మనకి మళ్ళీ సెల్ యొక్క షేప్ని బట్టి అండ్ న్యూక్లియస్ పొజిషన్ బట్టి మనకి వేరే కేటగిరీస్ ఉన్నాయి. అలానే కాంపౌండ్ ఎపిథీలియంలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెనీ లేయర్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఇలా ఉండడం జరిగింది. అండ్ ఇందులో మనకి సెల్ షేప్స్ చూసుకున్నట్లయితే సో ఫ్లాట్ షేప్డ్గా ఉన్నట్లయితే దాన్ని స్క్వామస్ ఎపిథీలియం అని, అలా కాకుండా క్యూబాయిడల్ షేప్లో ఉన్నట్లయితే క్యూబ్లా ఉంటే క్యూబాయిడల్ ఎపిథీలియం అని, అలా కాకుండా కాలమ్స్ ఆఫ్ టేబుల్లా ఉన్నట్లయితే దాన్ని మనం కాలమ్నార్ ఎపిథీలియం అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ ఇవి మనకి డయాగ్రామ్స్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ సింపుల్ ఎపిథీలియం. సో సింపుల్ ఎపిథీలియం ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అందుకే దాన్ని మనం సింపుల్ ఎపిథీలియం అన్నా. అండ్ ఇది యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ విల్ ఫార్మ్స్ ద లైనింగ్ ఫర్ ద బాడీ క్యావిటీస్, డక్ట్స్ అండ్ వెజల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి? సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్, అబ్జార్ప్షన్, ఫిల్ట్రేషన్ అండ్ సెక్రెషన్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. దీస్ ఆల్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సింపుల్ ఎపిథీలియం. అయితే వీటిలో మళ్ళీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెల్ షేప్ అనేది ఎలా ఉంది, అవి ఫ్లాట్గా ఉన్నాయా లేదంటే
క్యూబ్లాగా ఉన్నాయా లేదంటే కాలంలా ఉన్నాయా అనే దాన్ని బట్టి మనకి 3 టైప్స్ చెప్పుకుంటాం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఆల్సో కాల్డ్ as పేమెంట్ ఎపిథీలియం, అండ్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం, అండ్ సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియం. సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంలో మనం చూసుకున్నట్లయితే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్ షేప్ చూసుకున్నట్లయితే ఫ్లాట్ అండ్ టైల్ లెక్క అని చెప్తాం. మరి న్యూక్లియస్ పొజిషన్ ఏంటి? ఓవైడ్ న్యూక్లియస్, అండ్ ఇట్ ఈస్ సెంట్రల్ ఇన్ పొజిషన్. సెల్ యొక్క సెంటర్లో ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లా మనకి సెల్ యొక్క సెంటర్లో మనకి ఉంటుంది. ఇట్లాంటి ఎపిథీలియం మనం ఏంటంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. మరి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ చూసుకోవచ్చు? ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్స్లో చూడొచ్చు, మీసోథీలియం ఆఫ్ బాడీ క్యావిటీస్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరా అని, నెక్స్ట్ పెరిటోనియం అని, పెరికార్డియం అని చెప్పి వీటిలో చూడొచ్చు. నెక్స్ట్ బౌమన్స్ క్యాప్సూల్ యొక్క వాల్లో చూడొచ్చు. నెక్స్ట్ లైనింగ్ ఆఫ్ ఆల్వియోలలో చూడొచ్చు. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. నెక్స్ట్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సెల్ షేప్ అనేది ఇలా క్యూబ్లా ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అని చెప్పి అంటాం. అండ్ వీటిలో న్యూక్లియస్ అనేది ఎలా ఉంటుంది? వీటిలో న్యూక్లియస్ అనేది సెంట్రల్గానే ఉంటుంది. సో దీస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ క్యూబ్ లైక్ సెల్స్ విత్ centrally nucleated and the nuclear shape is spherical. And example ఎందులో ఉంటుందంటే germinal epithelium and proximal convoluted tubule and distal convoluted tubule of the nephron of kidney లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ proximal convoluted tubule లో ఉన్న క్యూబాయిడల్ ఎపిథీలియం అనే దాంట్లో మనకి మైక్రోవిల్లై అనేవి ఉంటాయి. ఇట్లా మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి. వీటిని మనం ఏంటామంటే మైక్రోవిల్లై అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ద సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియం. ఆల్రెడీ మనం చెప్పుకున్న ఏ ఎపిథీలియంలో అయితే ఏ ఎపిథీలియం సింపుల్ ఎపిథీలియంలో అయితే సెల్స్ అనేవి లైక్ ఏ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్ మాదిరి ఇలా ఉంటాయో దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియం అంటాం. దీస్ ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ టాల్ అండ్ స్లెండర్ సెల్స్ విత్ అగైన్ ఓవల్ న్యూక్లియస్. అండ్ బట్ ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియస్ అనేది సెంటర్లో లేదు, న్యూక్లియస్ అనేది బేస్కి దగ్గరలో ఉంది. సో వాటి యొక్క బేస్మెంట్ మెంబ్రేన్కి దగ్గరలో ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ మ్యూకస్ సెక్రెటింగ్ గోబ్లెట్ సెల్స్. ఇందులో మనకి కొన్ని ప్లేసెస్లో గోబ్లెట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ గోబ్లెట్ సెల్స్ అనేవి మనకి మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో మనకి కాలమ్నర్ ఎపిథీలియంలో సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియం మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ సీలియేటెడ్ అండ్ నాన్ సీలియేటెడ్. ఇన్ కేస్ ఆ కాలమ్నర్ ఎపిథీలియం ఏదైతే ఉందో దాని ఫ్రీ సర్ఫేస్ మీద సీలియా కానీ ఉన్నట్లయితే సీలియేటెడ్ అంటాం. ఇన్ కేస్ అలా సీలియా అనేవి లేవు, ఎపికల్ సర్ఫేస్ ఆర్ ఫ్రీ సర్ఫేస్ అనేది సీలియా వితౌట్ సీలియా ఉన్నట్లయితే దాన్ని మనం నాన్ సీలియేటెడ్ అంటాం. సో ఇక్కడ మనకి సీలియా అనేది ఉంది, ఇక్కడ మనకి సీలియా అనేవి లేవు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ఆల్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫాలోపియన్ ట్యూబ్యూల్స్, వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్, సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ అండ్ బ్రాంక్యూల్స్. వీటన్నిటిలో కూడా మనకి సీలియేటెడ్ కాలమ్నర్ ఎపిథీలియం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వీటికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నాన్ సీలియేటెడ్కి స్టమక్లోని అండ్ ఇంటెస్టైన్లో ఉండే మనకి ఇంటర్నల్ లైనింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండే మైక్రోవిల్లై ఆర్ ప్రెజెంట్ ఇన్ ద కాలమ్నర్ ఎపిథీలియం ఆఫ్ ఇంటెస్టైన్ ఆర్ పర్టికులర్లీ స్మాల్ ఇంటెస్టైన్లో ఉండే మైక్రోవిల్లై ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇంక్రీజింగ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్. సో ఇది మనకి ఇంటెస్టైన్ చూసుకున్నట్లయితే ఇంటెస్టైన్లో ఇలా మనకి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం మైక్రోవిల్ అంటాం. వీటి ద్వారా ఫుడ్ అనేది డైజెస్టైన్ ఫుడ్ అనేది ల్యూమెన్ నుంచి మనకి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది, బ్లడ్లోకి డిఫ్యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సో the air passages, fluid filled cavities and genital ducts are usually lined with the simple columnar సీలియేటెడ్ ఎపిథీలియం వై. సో మనకి ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఎయిర్ ప్యాసేజ్ అంటే మన యొక్క రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ నుంచి ట్రేకియా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీస్, నెక్స్ట్ జెనిటల్ డక్ట్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్ ఇలాంటివన్నిటిలో కూడా మనకి సింపుల్ కాలమ్నార్ సీలియేటెడ్ ఎపిథీలియం ఎందుకు ఉంటుందంటే ఈ సీలియా అనేవి పాసేజ్ చేయడం కోసం చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నల్ ట్యూబ్ ఇలా ఉందనుకుందాం, ఈ ట్యూబ్లో మనకి ఇలా సీలియా అనేవి ఉన్నాయి అనుకుందాం. సో ఈ సీలియా అనేవి ఏం చేస్తాయంటే ఆ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ ద్వారా ఏవైతే సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ అవుతున్నాయో వీటిని ఇవి సీలియా మూవ్ అవుతూ వాటితో పాటుగా ఈ సబ్స్టెన్సెస్ని కూడా ఇలా మూవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం ఇవి మూవ్మెంట్లో యూజ్ అవుతాయి. సో సీలియా విల్ హెల్ప్స్ ఇన్ ద పాసేజ్
బై లూబ్రికేటింగ్ ద సర్ఫేస్ని లూబ్రికేట్ చేస్తూ అవి పాసేజ్ చేస్తాయి. అలా కాకుండా మనం ఫాలోపియన్ ట్యూబ్యూలో చూసుకున్నట్లయితే ఆ ఓవం ఏదైతే ఉందో ఆ ఓవం అనేది యాంపిల్లరీ ఇస్థమిక్ జంక్షన్కి రీచ్ అవ్వడం కోసం కూడా మనకి సిలియా అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి కాంపౌండ్ ఎపిథీలియం విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సో సింపుల్ ఎపిథీలియంలో నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేది 1 అండ్ కాంపౌండ్ ఎపిథీలియంలో ద నెంబర్ ఆఫ్ లేయర్స్ ఈస్ మోర్ దెన్ 1. అయితే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద కెమికల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద మెకానికల్ స్ట్రెస్. సో కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్ నుంచి ఇదే ప్రొటెక్షన్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ యూజ్. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. సో కాంపౌండ్ ఎపిథీలియంలో స్ట్రాటిఫైడ్ కెరాటినైజ్డ్ ఎపిథీలియం. సో ద ఎగ్జాంపుల్ ఈజ్ ద డ్రై సర్ఫేస్ ఆఫ్ స్కిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ నాన్ కెరాటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియంకి మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ అవర్ బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్ అండ్ వెజైనా అని చెప్పుకోవచ్చు. అలానే స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియంకి మనం ఏ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే దిస్ ఫార్మింగ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద లార్జర్ డక్ట్స్ ఆఫ్ salivary glands and sweat glands and pancreatic duct. ఇవన్నిట్లో మనం స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం చూడొచ్చు. మరి ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వాల్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ అని చెప్పుకోవచ్చు. సో సింపుల్ ఎపిథీలియంలో నెంబర్ ఆఫ్ లేయర్స్ 1 ఉన్నాయి అండ్ కాంపౌండ్ ఎపిథీలియంలో నెంబర్ ఆఫ్ లేయర్స్ అనేవి మోర్ దెన్ 1 ఉన్నాయి. మరి సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం పరిస్థితి ఏంటి? సో ఇక్కడ మనం సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో సెల్స్ అనేవి కొన్ని సెల్స్ అనేవి ఇలా లాంగ్గా ఉన్నాయి, ఇలా సో ఇవి ఏదైతే ఉందో ఇది మనకి ఇది చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంది అంటే మల్టీ లేయర్ సింగిల్ లేయర్లా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనేది చూడడానికి సెల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ సెల్స్ అంటే మనం 2 అని చెప్తాం. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 1 లేయర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బేస్ ఆఫ్ ఈచ్ సెల్ ఈజ్ టచింగ్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. సో చూడడానికి ఇది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియంలా కనిపిస్తుంది, బట్ ఇన్ రియాలిటీ ఇది మనకు ఒక సింపుల్ ఎపిథీలియం. సో అందుకోసమనే దీన్ని ఏమంటామంటే సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. సూడో అంటే ఫాల్స్. So it is a simple epithelium but it gives a false appearance as stratified or compound epithelium because of the presence of nuclei at different levels. So మనకు న్యూక్లియస్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి అండ్ ఆల్ సెల్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. సో మనకి న్యూక్లియస్ అనేవి డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నా కూడా వాటిని మనం సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఎందుకు అంటామంటే ఆ సెల్స్ అనేవి ప్రతి సెల్ కూడా మనకి బేస్మెంట్ మెంబ్రెయిన్ని టచ్ చేస్తుంది. అయితే ఈ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియంలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. సో వాటి యొక్క ఎపికల్ సర్ఫేస్ మీద ఒకవేళ సీలియా ఉన్నట్లయితే దీన్ని మనం సీలియేటెడ్ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. ఒకవేళ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మీద సీలియా అనేవి లేవు, ఫ్రీ సర్ఫేస్ అనేది ఫ్రీగానే ఉంది, ఎటువంటి మోడిఫికేషన్స్ లేవు, దాన్ని మనం నాన్ సీలియేటెడ్ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని చెప్పి అంటాం. నెక్స్ట్ సో క్వశ్చన్, హెయిర్ ఆఫ్ మ్యాన్ అండ్ హార్న్ ఆఫ్ రైనోసరస్ ఆర్ హోమోలోగస్ స్ట్రక్చర్స్. హోమోలోగస్ స్ట్రక్చర్స్ అంటే ఏం చెప్తామంటే ఏ ఆర్గాన్స్ అయితే వాటిలో సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఫంక్షన్ ఉంటుంది, ఇట్లాంటి వాటిని మనం హోమోలోగస్ స్ట్రక్చర్స్ అంటే అవి మనకి సెకండ్ ఇయర్ ఎవల్యూషన్లో చదువుకుంటాం. సో ఇక్కడ మనకి మ్యాన్లో ఉండే హెయిర్కి అండ్ రైనోసరస్లో ఉండే హార్న్కి రెండిటికి స్ట్రక్చర్ ఒకటే బట్ ఫంక్షన్ అనేది డిఫరెంట్, అంటే అవి హోమోలోగస్ ఆర్గన్స్ అని చెప్పి అంటాడు. ఎందుకంటే దీస్ 2 ఆర్ ప్రైమర్లీ మేడ్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ యాజ్ కెరాటిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకు చూసుకున్నట్లయితే గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో సమ్ ఆఫ్ ద కాలమ్నార్ ఆర్ క్యూబాయిడల్ సెల్స్ విల్ గెటింగ్ ద స్పెషలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ సెక్రెషన్స్. ఇట్లాంటి వాటిని మనం ఏంటంటే గ్లాండ్యులర్ ఎపిథీలియం అంటాం. అయితే ఈ గ్లాండ్యులర్ ఎపిథీలియంలో ఎన్ని సెల్స్ అనేవి ఉన్నాయి? ఇన్ కేస్ ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉందా అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే యూనిసెల్యులర్ గ్లాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ గోబ్లెట్ సెల్స్ ఆఫ్ గట్ అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా మెనీ సెల్స్ ఉన్నట్లయితే, సో క్లస్టర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నట్లయితే మనకి మల్టీ సెల్యులర్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకి సెలైవరీ గ్లాండ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ అలా కాకుండా బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ పోరింగ్, అంటే అవి ఎలా రిలీజ్ చేస్తాయి వాటి సెక్రేషన్ అని చూసుకున్నట్లయితే దాన్ని బట్టి మనకు 2 టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఒక స్పెసిఫిక్ డక్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి ఏమవుతుందంటే ఏవైతే ఇందులో ఉండే సెల్స్ అనేవి సెక్రేషన్ రిలీజ్ చేస్తాయో, సో ద సెక్రేషన్స్ రిలీజ్డ్ బై ద సెల్స్ ఆఫ్ ఎక్సోక్రైన్ గ్లాండ్ ఇవి ల్యూమెన్లోకి రిలీజ్ అయ్యి ల్యూమన్ నుంచి ఈ డక్ట్ అనేది వాటిని క్యారీ చేస్తుంది. అట్లాంటి వాటిని మనం ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటాం. అలా కాకుండా డక్ట్ అనేది లేదు, డైరెక్ట్గా అవి ఏదైతే సెక్రెషన్ రిలీజ్ చేస్తున్నాయో అవి బ్లడ్లోకి డిఫ్యూజ్ అయ్యి బ్లడ్ వెజల్స్లోకి అక్కడ నుంచి బ్లడ్ అనేది వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అనుకున్నట్లయితే వాటిని మనం ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటాం. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ద డక్ట్స్, వెరస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ not provided with the ducts. That way they are called as ductless glands. So ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏమేమి రిలీజ్ చేయొచ్చు, మ్యూకస్ కానీ, సలైవా కానీ, ఇయర్ వ్యాక్స్ దాన్ని స్థిరమైన కానీ, ఆయిల్ కానీ, మిల్క్ కానీ, డైజెస్ట్ ఎంజైమ్స్ కానీ అండ్ అదర్ సెల్ ప్రొడక్ట్స్ కానీ వీటిలో ఏదైనా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. మరి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? ప్రొడక్ట్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హార్మోన్స్ అండ్ దీస్ ఆర్ నాట్ సెంట్ అవుట్ ద డక్ట్స్. వై? బికాస్ డక్ట్స్ ఆర్ ఆబ్సెంట్. సో వాటి యొక్క టార్గెట్ ఆర్గాన్స్కి అవి బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ సెక్రెషన్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి మనకి 3 టైప్స్లో చెప్పుకోవచ్చు. అవే మనకి ఏంటంటే మీరోక్రైన్, ఎపోక్రైన్ అండ్ హోలోక్రైన్. సో ఇక్కడ మనకి టెర్మినాలజీ చెప్పుకోవచ్చు. సో బిఫోర్ ద సెక్రెషన్ అండ్ ఆఫ్టర్ ద సెక్రెషన్ సైటోప్లాజంలో ఎటువంటి చేంజ్ అనేది లేదు, సెల్యులర్ మెటీరియల్ అనేది ఎటువంటి లాస్ అనేది లేదు, ఓన్లీ సెక్రెషన్ మాత్రమే బయటకు వెళ్తుంది, సెల్ అనేది లాస్ అవ్వట్లేదు. దాన్ని మనం ఏంటంటే మీరోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ప్యాంక్రియాస్. అలా కాకుండా కొంత ఈ సెల్ ఏదైతే ఉందో ఈ సెల్లో మనకి కొంత ఎపికల్ పార్ట్ అనేది లాస్ అయిపోతుంది అలాంగ్ విత్ ద సెక్రెషన్ అనుకున్నట్లయితే దాన్ని మనం ఎపోక్రైన్ అంటాం. ఎపికల్ పార్ట్ అనేది లాస్ అయితే ఎగ్జాంపుల్ మనకి మ్యామరీ గ్లాండ్స్ విచ్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ద మ్యామ్మేలియా. నెక్స్ట్ అలా కాకుండా హోలో మీన్స్ హోల్ సెల్. సో బిఫోర్ సెక్రెషన్ కొంత సెల్ అనేది ఉంది, బట్ ఆఫ్టర్ సెక్రెషన్ కంప్లీట్గా సెల్ మొత్తం లాస్ అయిపోయింది, ఎంటైర్ సెల్యులర్ కంటెంట్ అనేది ఆ సెక్రెషన్తో పాటుగా లాస్ అయిపోయింది. దీన్ని మనం ఏంటంటే హోలోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సెబేసియస్ గ్లాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ ఫ్లాట్ అండ్ టైల్ లైక్ సెల్స్ విత్ సెంట్రల్లీ లొకేటెడ్ న్యూక్లియస్ అండ్ దట్ టు ఓవైడ్ న్యూక్లియస్. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి దేనికి మ్యాచ్ అవుతున్నాయి అంటే సింగిల్ లేయర్ ఉంది, సో సింపుల్, అండ్ ఫ్లాట్ అండ్ టైల్ లైక్ సెల్స్ విత్ సెంట్రల్ లొకేటెడ్ న్యూక్లియస్. సో మనకి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో extracellular matrix varies from one type of tissue to another in terms of, సో కంపోజిషన్లో వ్యారీ అవుతుంది, క్వాంటిటీలో వ్యారీ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద గ్యాప్ జంక్షన్ ఈజ్ టు. సో గ్యాప్ జంక్షన్స్ అనే మనం ఏం చెప్పుకున్నాం, దీస్ ఆర్ కమ్యూనికేటింగ్ జంక్షన్స్. ఇవి మనకి ప్లాస్మోడెస్మాటా ప్లాంట్స్లో ఉండే ప్లాస్మోడెస్మాటాతో కంపారబుల్ అని చెప్పుకోవచ్చు. అంటే రెండు సెల్స్ మధ్య అయాన్స్ని కానీ లేకపోతే ఏమైనా సబ్స్టెన్స్ని కానీ ఇంటర్ సెల్యులర్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతాయి. అంటే దే విల్ ఫెసిలిటేట్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద adjacent cells by connecting the cytoplasm for the rapid transfer of ions, small molecules and some large molecules అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ciliated columnar epithelial cells in the humans are known to occur. సో ciliated columnar epithelium అంటే టాల్ సెల్స్ అనే మనకి ఇలా ఉంటాయి, అండ్ వీటి యొక్క ఫ్రీ సర్ఫేస్ ఏవైతే ఉందో ఇందులో మనకి సీలియా అనేవి ఇట్లా ఉంటాయి, అండ్ న్యూక్లియస్ అనేది అటు యొక్క బేస్ యొక్క ఇలా ఉంటుంది, అండ్ బేస్మెంట్ మెంబ్రేన్ అనేది ఇలా ఉంది. సో ఈ సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అనేది మనకి అందులో చూసుకోవచ్చు అంటే ఫాలోపియన్ ట్యూబ్ అండ్ బ్రాంక్యూల్స్లో మనం చూసుకోవచ్చు. ఐ హోప్ సో వాట్ ఎవర్ మనకైతే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నామో అది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.